హాయ్ అండి. నిన్న నేను చెప్పినట్టు టాటా ఏఐలో ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతుందని అనౌన్స్ చేశాను కదా! ఈరోజు మనం దాని గురించి ఆ ప్లాన్‌లో బెనిఫిట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఇంకా ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్‌డి అసోసియేట్స్. మీ అందరికీ టాటా ఏఐఏ ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసింది అన్న దాని గురించి అందరికీ తెలుసుకోవాలని ఉంది కదా! మనం ఈరోజు ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటి అని తెలుసుకుందాం. టాటా ఏఐఏ లాంచ్ చేసిన ప్రోడక్ట్ నేమ్ ఏంటంటే టాటా ఏఐఏ సంపూర్ణ కేర్ క్యాన్సర్. మీకు నేను ఈ ప్లాన్ నేమ్ చెప్పగానే అర్థమై ఉంటుంది. ఎగ్జాక్ట్లీ క్యాన్సర్ గురించే. అంటే నవ్వే డేస్ మనకి ఈ వ్యాధి అనేది ప్రపంచం అంతటా ఉంది కాబట్టి మనకి టాటా కంపెనీ టాటా ఏఐఏ సంపూర్ణ కేర్ క్యాన్సర్ అనే ప్లాన్ని మనకి ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది ఎలా యూజ్ అవుతుంది, మనం ఎలా ఈ ప్లాన్ని తీసుకోవచ్చు అన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే నవే డేస్ మనకి ఎలా ఉందంటే మనం క్యాన్సర్ అనేది ఒక వ్యాధి మాత్రమే కాదు, ఇది మన కుటుంబానికి ఆర్థిక భద్రతను కూడా ఎలా మార్చేయగలదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆ వ్యాధి ఉన్న, ఈ క్యాన్సర్ ఉన్న ఫ్యామిలీ, ఆ కుటుంబాలకి మాత్రమే ఈ బాధ అనేది అర్థమవుతుంది. సో మనం ఈరోజు దీని గురించి, దీంట్లో బెనిఫిట్స్ ఏంటని తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత మనకు ఇది ఒక ఎగ్జాంపుల్ కాదు, ఇది మనం చెప్పుకోవాలి. 1990వ సంవత్సరంలో 4 లక్షల క్యాన్సర్ కేసులుంటే ఇప్పుడు 2025వ సంవత్సరం నాటికి రఫ్లీ 20 లక్షల కేసెస్ డయాగ్నైజ్డ్ అయి ఉంటే 9 లక్షల డెత్, 9 లక్షల మంది చనిపోయారు. అంటే డేటా ప్రకారమే ఇలా ఉంటే అనఫీషియల్గా మనకు తెలియకుండా ఇంకెంతమంది చనిపోయారో కూడా మనకు తెలియదు. సో ఇలాంటివి మనకి ముందు ఇంకా ఉండకూడదు, చాలా వరకు ట్రీట్మెంట్ జరగాలి అని చెప్పేసి మనకు టాటా ఏఐఏ ఈ ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇది మనకి 30 ఇయర్స్ మనకి గ్యారంటీడ్ కవర్, అంటే 30 సంవత్సరాల గ్యారంటీడ్ కవర్ని తీసుకొచ్చింది. ఇంకా ఫ్లెక్సిబుల్ పేఅవుట్స్ ప్లస్ మనకి ఇన్కమ్ రిటర్న్స్ ఇన్కమ్ రీప్లేస్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. సో మనకి ఈ ప్లాన్ ఎలా అంటే మనం ఎర్లీ స్టేజ్లో తీసుకుంటే మనకి 30 సంవత్సరాల గ్యారంటీ ఇవ్వడమే కాకుండా మనకి ఇన్కమ్ రీప్లేస్మెంట్ ప్లస్ ఎలా అంటే అండ్ స్క్రీనింగ్ డిస్కౌంట్ కూడా ఉంది ప్లాన్లో. మనం ఇప్పుడు ప్లాన్ తీసుకుంటే ఎర్లీ స్టేజ్లో తీసుకుంటే ఫ్యూచర్లో ఇన్ కేసు మనకి క్యాన్సర్ రాకపోయినా సరే మన అమౌంట్ అనేది మనకి తిరిగి రావడం జరుగుతుంది. ఒకవేళ మీ ప్లాన్ని మన కుటుంబం కోసం గనక మనకి ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నా, ఇంకా ఏం ప్లాన్స్ ఉన్నా కూడా మనం ఈ ప్లాన్ని కూడా మన కుటుంబంలో చేర్చుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇది కూడా మన కుటుంబానికి రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్లాన్ని కూడా తీసుకోవడం మంచిది. ఇది ఎర్లీ స్టేజ్లో తీసుకుంటే ఎలా ఉంటుందంటే తక్కువ ప్రీమియంతో స్టార్ట్ అవుతుంది. అదే మనకి ఏజ్ పెరిగిన కొద్దీ తీసుకుంటే ప్రీమియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 45 సంవత్సరాల వాళ్ళకు కూడా ఇస్తాము, బట్ ఇక్కడ వాళ్ళకి 20 ఇయర్స్ కవర్ మాత్రమే ఇస్తాం. ఎర్లీ స్టేజ్లో ముందు తీసుకుంటే 30 ఇయర్స్ కవరేజ్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ 12 సంవత్సరాల పీపీటీ అంటే ప్రీమియం పేమెంట్ టర్మ్ మనం 12 సంవత్సరాలు, 10, 8, 6, 5 ఇలా ఈ ఇయర్స్లో మనం పెట్టుకోవచ్చు. ఇంకా ఇందులో ఉన్న బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇంకా 30 ఇయర్స్ గ్యారంటీడ్ కవర్ అని చెప్పాను కదా. ఇంకా మనకి ఎర్లీ స్టేజ్ అంటే మనం ప్లాన్ తీసుకున్న తర్వాత మనకు ఒకవేళ క్యాన్సర్ ఉందని డయాగ్నైజ్ అవుతే మనకి 25% పేఅవుట్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ అండ్ 100% పేఅవుట్ అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ కూడా మనకి కవర్ అవుతుంది. కాబట్టి మనం ఈ ప్లాన్ తీసుకోవడం చాలా మంచిది. నేను ఒక పాయింట్ నా పర్సనల్గా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జెన్యూన్గా నేను మీకు ఆల్రెడీ లైవ్లో ఒక సెషన్ చేసినప్పుడు చెప్పాను. మా ఫాదర్ కూడా క్యాన్సర్ ఉండేది, లాస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ వచ్చిందని. తను అసలు మా కుటుంబం అనేది ఎలా సఫర్ అయింది ఏంటి అన్నది ఇంకా అది మనకి మాత్రమే తెలుస్తుంది. అసలు వాళ్ళు ఎంత సఫర్ అవుతారు,
ట్రీట్మెంట్ లేక ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మన సేవింగ్స్ మన ఫండ్ మొత్తం ఖాళీ అవుతుంది, మన జేబులో నుండి పెట్టాల్సిందే డబ్బులు ఇంకా. సో నవేడేస్ క్యాన్సర్ అనేది కూడా ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి ఈ రోజుల్లో మనకి ఈ ప్లాన్ కూడా ఉండడం మంచిది. సో ఏది ఏమైనా మనకు ఒక మంచి ప్రోడక్ట్ని మాత్రం కంపెనీ తీసుకురావడం జరిగింది. టాటా ఏఐఏ సంపూర్ణ కేర్ క్యాన్సర్ ఈ ప్లాన్ని కూడా మనం ఎలా అంటే దీన్ని ప్రజలకి నవేడేస్ ఉన్న దాని గురించి, ఈ వ్యాధి చాలా ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి మనకి మన మనీ రీప్లేస్మెంట్ ఉంది, ప్లస్ ఫ్లెక్సిబుల్ పేఅవుట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్లాన్ని కూడా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. మీకు ఇంకా ఇందులో ఈ ప్లాన్లో మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్సూరెన్స్ అవేర్నెస్ వీడియోస్ కోసం నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.